హెడ్ మాస్టర్ నుంచి అటెండర్ వరకు కూడా అన్ని పాత్రలు తానే అయి మనం ఆ పాత్రల్ని పోషిస్తున్నటువంటి ఎస్జిటి టీచర్లం. మరి ఇన్ని పాత్రలు పోషిస్తూ ఉన్నా కూడా మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓటు హక్కు లేనటువంటి దయనీయమైన స్థితి. సో యువర్ రిక్వెస్ట్ ఫ్రమ్ దిస్ ధర్నా చౌక్ ఫ్రమ్ ఎస్జిటి యూనియన్, అవర్ హానరబుల్ సీఎం గారు, ప్లీజ్ వాచ్ about this non-voting system of SGTU. సో ఎస్జిటీలకు ఓటు హక్కు కల్పించండి. అదేవిధంగా మాకున్నటువంటి చాలా ఎన్నో రకాల డిమాండ్లు ఉన్నాయి. అవి డిమాండ్లు కూడా కాదు, అవి మా హక్కులు. 24 సంవత్సరాలు 25 సంవత్సరాలుగా ఏకదాటిగా మనం ఒకటే పోస్టులో మనం నిరంతరాయంగా కూడా మనం పనిచేస్తూ వస్తూ ఉన్నాం. దయచేసి ఎవ్రీ ఇయర్ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ పెట్టించే విధంగా కూడా ప్రయత్నం చేయండి. మీరు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ని, ఎస్పెషల్గా ప్రైమరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని చాలా బందోబస్తుగా చేస్తున్నటువంటి ఈ మధ్యనే వార్తాపత్రికల్లో మేము చేస్తూ ఉన్నాం సార్. తప్పకుండా మీకు మేము అందరం కూడా ఎస్జిటియు తరఫున సహకరిస్తూ వస్తూ ఉంటాం. ముఖ్యంగా మా పెండింగ్లో ఉన్నటువంటి మా బిల్స్ అన్నింటినీ కూడా దయచేసి మాకు కల్పించవలసిందిగా కోరుతున్నాం. అది మా హక్కు. మేము దాచుకున్నటువంటి డబ్బులు అవి. మేమేమి మిమ్మల్ని భిక్షగా అడగటం లేదు. అదేవిధంగా డిఏ 5 డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి ఏకైక ధనిక రాష్ట్రం మనదే కావచ్చు. ఇంకా ఏ రాష్ట్రంలోనూ ఇన్ని డిఏలు పెండింగ్గా లేనట్టు ఉన్నాయి సార్. సో అది కూడా మీరు ఒకసారి చూడండి. అదేవిధంగా పిఆర్సీని కూడా మాకు, అది కూడా మా హక్కే, మేమేమి మిమ్మల్ని అది కాదు. సో దయచేసి దానిపైన కూడా మీరు దృష్టి పెట్టండి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ప్రమోషన్స్ అనేటువంటివి కల్పిస్తే బాగుంటుంది అనేది ఉద్దేశం. ఇంకా మేము ఎక్కువ ఉత్సాహంగా కూడా, మేము ఇంకా ఎక్కువ ఉత్సాహభరితంగా కూడా పనిచేయడానికి మాకు మీరు ఆస్కారం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. అదేవిధంగా మీరు మొన్న అసెంబ్లీ సాక్షిగా మనకు ఆర్థికంగా మనకు లో బడ్జెట్ ఉన్నదని చెప్పేసి మీరు ప్రకటించడం జరిగింది. మన ఆర్థికంగా మనం ఏ విధంగా మనకున్నటువంటి సమస్యను మనం దానిని సాల్వ్ చేసుకుందాము అనే దానికి మనం అందరం కూడా కష్టపడి మనకున్నటువంటి ఆర్థిక భారాన్ని మనం బయటకు వద్దాం సార్. దాంట్లో నుంచి అందరినీ కూడా కలిసి ఒకసారి నిపుణుల కమిటీ వేసి అయినా సరే మనం హౌ టు ఎస్కేప్ అవర్ ఫైనాన్షియల్ స్ట్రగుల్, మేము కూడా దానికి ఒక 2-3 గంటలు ఎక్కువ పనిచేయమన్నా కూడా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కానీ దానిని సాకుగా చూపిస్తూ మాకున్నటువంటి డిమాండ్లని మాకు పక్కన పెట్టుకుంటూ రావడం అయితే కరెక్ట్ కాదు సార్. మేము వి సపోర్ట్ యూ అండ్ వి లవ్ యువర్ గవర్నమెంట్ అండ్ ఆల్. సో దయచేసి మాకున్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం సార్. అదేవిధంగా ఈహెచ్ఎస్ కూడా